దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఫైనల్ ఎగ్జామ్స్ నా స్టూడెంట్స్ రాస్తున్నప్పుడు నేను ఒక విషయాన్ని గమనించాను. వాళ్ళ ముఖాలను చూసి వాళ్ళకి నేను ఎగ్జామ్ పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేశాను. తర్వాత వాళ్ళ ముఖాలని అలాగే నేను చూస్తున్నాను, ఒక్కొక్కరిని గమనిస్తుండగా కొంతమంది క్వశ్చన్ పేపర్ను ఇటు అటు తిప్పి చూసి చాలా సంతోషంతో రాయడం మొదలుపెట్టారు. ఇంకొంతమంది వాళ్ళ ముఖాల్లో అసలు సంతోషమే లేదు, ఏదో ఆందోళన. ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్స్ సరిగా సిద్ధపడి రాలేదు. వాళ్ళు బాగా చదివి ఎగ్జామ్స్కి వచ్చినట్లయితే వాళ్ళలో ఈ ఆందోళన ఉండేది కాదు. వాళ్ళు కూడా మిగతా స్టూడెంట్స్ లాగా సంతోషంగా ఎగ్జామ్ను చక్కగా రాసేవాళ్ళు. ప్రియమైన దేవులారా, మన జీవితంలో కూడా శ్రమలని, పరీక్షల్ని దినదినం ఎదుర్కొంటూనే ఉంటాం. శ్రమలు, కష్టాలైనటువంటి పరీక్షల్ని మన అనుదిన జీవితంలో, విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనం ఎన్నో ఎదుర్కొంటున్నాం. ప్రియమైన దేవులారా, ఇలాంటి పరీక్షలు మనం ఎదుర్కొంటున్నప్పుడు మనం ఎలా స్పందించాలి? ఈ శ్రమలకి, మన జీవితంలో ఎదురయ్యేటువంటి కష్టాలకి మనం ఎలా స్పందించాలి? హౌ షుడ్ వి రియాక్ట్ టు the trials that we are facing in our lives? We should rejoice in our sufferings, because our sufferings will bring earthly and heavenly rewards. మనం శ్రమల్ని ఎదుర్కొంటున్నప్పుడు మన శ్రమలలో మిక్కిలి సంతోషించాలి. ఎందుకంటే మన శ్రమలు మనకు ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదమును, అంతేకాకుండా పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదమును తెచ్చిపెడతాయి. ప్రియమైన దేవులారా, ఎంతోమంది అనేక రకాలైనటువంటి శ్రమల్ని, కష్టాల్ని, ఇబ్బందుల్ని మీ జీవితంలో ఎదుర్కొంటున్నారేమో. ఒకవేళ మీరు శ్రమలలో, కష్టాల్లో ఉండి మీ శ్రమలలో మీరు ఏ విధంగా స్పందించాలో మీకు అర్థం కాని అయోమయ స్థితిలో ఒకవేళ మీరు ఉన్నట్లయితే ఈ వాక్యం, ఈ సందేశం మీకోసమే. మీ దగ్గర బైబిల్ గ్రంథాలు ఉన్నట్లయితే దయచేసి యాకోబు పత్రిక 1వ అధ్యాయం తెరిచి చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు. జేమ్స్ చాప్టర్ 1 verses 1 through 12. నేను చదువుతుండగా దయచేసి మీరు చూడండి. బైబిల్ గ్రంథాలు లేనట్లయితే మీరు వినండి. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదిరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయునది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనడి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనైనను కొదువ లేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రములు సందేహింపక విశ్వాసముతో అడుగవలను. సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగము పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెనో, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశయింపవలెను. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొచ్చి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును.
శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ప్రార్థన చేద్దాం. కృపగల దేవ, చదవబడిన ఈ లేఖన భాగం ద్వారా మీరే మాతో మాట్లాడి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవులారా, ఈ పత్రికను యాకోబు రాసినట్లుగా చూస్తున్నాం. ఇంతకీ యాకోబు ఎవరు? బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యాకోబులు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా కొత్త నిబంధనలు చూసినట్లయితే ఈ పేరుతో చాలామంది ఉన్నారు. ఇంతకు ఏ యాకోబు ఈ పత్రికను రాశాడు అని చూసినట్లయితే బైబిల్ పండితులు వాళ్ళ యొక్క రెండు రకాలైనటువంటి ఒపీనియన్ని చెప్తుంటారు. మొదటి గ్రూప్ ఏమో ఈ యాకోబు యోహాను యొక్క సహోదరుడు, అనగా అపోస్తులైన యోహాను యొక్క సహోదరుడు అని చెప్తుంటారు. ఇంకొక గ్రూప్ ఏమని చెప్తుంటారంటే ఈ యాకోబు యేసుక్రీస్తు యొక్క తమ్ముడు అని చెప్తుంటారు. చాలామంది బైబిల్ పండితులు ఇది యేసుక్రీస్తు యొక్క సహోదరుడైనటువంటి యాకోబు రాసినట్లుగా నమ్ముతుంటారు. ఎందుకంటే ఎన్నో చరిత్ర ఆధారాలు ఉన్నాయి నమ్మడానికి. అలాగే యేసుక్రీస్తుకు సహోదరులు ఉన్నారు. ఆ సహోదరులను చూసినట్లయితే యాకోబు, ఇంకొక వ్యక్తి యూదా, ఆ యూదానే ఇంకొక పత్రికను రాశాడు, యూదా పత్రిక. ఇలా యేసుక్రీస్తు సొంత సహోదరుడైనటువంటి తమ్ముడైనటువంటి యాకోబు ఈ పత్రికను రాశాడు. మనం యాకోబు గురించి చూసినట్లయితే యేసుక్రీస్తు ఉన్నప్పుడు తన సహోదరులు తనని ఎన్నడూ వాళ్ళు నమ్మలేదు. మెస్సియాగా లేదంటే దేవుని కుమారునిగా ఎన్నడూ వాళ్ళు అంగీకరించలేదు. కానీ యేసుక్రీస్తు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత వీళ్ళకి అర్థమైంది యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని, యేసుక్రీస్తు స్వయానా దేవుడు అని, ఆయన రక్షకుడు అని. అలా ఈ యాకోబు యేసుక్రీస్తును తన రక్షకునిగా అంగీకరించి యేసుక్రీస్తు కొరకు తన విశ్వాస జీవితంలో ఎంతో నమ్మకంగా నిలబడ్డాడు. అంతేకాకుండా ఆయన క్రీస్తులో ఎంతో ఎదిగాడు. అందుకనే యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి ఆయన సంఘ కాపరిగా నియమించబడ్డాడు. అంటే యాకోబులో ఆత్మీయ పరిపూర్ణత ఎంత త్వరగా వచ్చేసిందో మనం గమనించవచ్చు. యాకోబులో అంత ఆత్మీయ పరిపూర్ణత ఉంది కనుకనే ఆ యాకోబు యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి సంఘ కాపరిగా నియమించబడ్డాడు. ప్రియమైన దేవులారా, ఇంకా యాకోబు ఈ పత్రికను ఏ ఉద్దేశంతో రాశాడని చూసినట్లయితే, ఒకటి శ్రమలలో ఉన్న విశ్వాసుల్ని ఓదార్చి బలపరచుటకు, రెండవది చూసినట్లయితే వారిలో ఉన్న సమస్యలను పరిష్కరించుటకు. ఏ శ్రమలు ఉన్నాయి వాళ్ళకి? ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత శోధనలు, హింసలు, అన్యాయపు తీర్పు. వారికి ఉన్న సమస్యలేంటి? పక్షపాతం చూపించుట, ఓపిక లేనితనం, క్రియలకు తగినట్లుగా మాటలు లేకపోవడం, వారి నాలుకను అదుపులో పెట్టుకోకపోవడం, గొడవలు, అసూయ, దురాశ, ధనాశ, ఇలాంటి ఎన్నో సమస్యలు వాళ్ళని వెంటాడుతున్నాయి. ఇంతకీ యాకోబు ఎవరికి రాశాడని చూసినట్లయితే 1వ వచనంలో అక్కడ ఉంది, దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదిరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. 12 గోత్రముల వారికి. ఎవరు ఈ 12 గోత్రముల వారు? యూదా క్రైస్తవులు. వీళ్ళు అనేక ప్రదేశాల్లో వాళ్ళు చెదిరిపోయి ఉన్నారు. వీళ్ళు చెదిరిపోవడానికి, ఆయా ప్రదేశాలకు వాళ్ళు వెళ్ళిపోవడానికి కారణమేంటి? వాళ్ళకి ఎదురైనటువంటి శ్రమలు కావచ్చు. అంతేకాకుండా వాళ్ళు బ్రతుకు తెరువు కోసం, వ్యాపారం కోసం వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళారేమో. ఏదేమైనప్పటికీ ఆ విధంగా చెదిరి ఉన్నటువంటి, అన్య దేశముల యందు చెదిరి ఉన్నటువంటి యూదా క్రైస్తవులకు యాకోబు ఈ పత్రికను రాస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు అనేక శ్రమల గుండా వెళ్తున్నారు, అనేక సమస్యల్లో వాళ్ళు ఉన్నారు. కనుక వాళ్ళను ఓదార్చి బలపరచడానికి,
వారి సమస్యలకు పరిష్కారం చూపించడానికి ఈయన ఈ పత్రికను రాశాడు. అంతేకాకుండా చూడండి, ఇక్కడ యాకోబులో ఉన్నటువంటి తగ్గింపు స్వభావం మీరు చూడండి. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అని చెప్తున్నాడు. తనను తాను దాసునిగా, క్రీస్తుకు దాసుడని ఆయన చెప్పుకుంటున్నాడు. నేను క్రీస్తు యొక్క సహోదరునని చెప్పట్లేదు, కానీ క్రీస్తు యొక్క దాసుని నేను అని చెప్తున్నాడు. పౌలును కూడా మనం చూసినట్లయితే రోమపత్రికలో 1వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ పౌలు కూడా క్రీస్తు యొక్క దాసుని చెప్తున్నాడు. ప్రేమ దేవులారా, అంతేకాకుండా ఇంకా అపోస్తులందరూ కూడా వాళ్ళు ఎంతగానో తగ్గించుకొని క్రీస్తు యొక్క దాసులం మేము, క్రీస్తు యొక్క ఖైదీలం మేము, క్రీస్తు కొరకు ఖైదీలమని వాళ్ళు చెప్పుకున్నట్టుగా మనం చూడొచ్చు. అలాగే యాకోబు కూడా యేసుక్రీస్తు యొక్క సొంత సహోదరుడై ఉండి నేను క్రీస్తు దాసునని ఇక్కడ చెప్పుకుంటున్నాడు. ఆయనలో ఉన్నటువంటి ఆ తగ్గింపు స్వభావమే యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి కాపరి అయ్యేలా చేసిందని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆయనలో ఉన్నటువంటి ఆ తగ్గింపు స్వభావమే ఆయనలో ఉన్నటువంటి ఆత్మీయ పరిపూర్ణతకు ఒక సూచనగా మనం చూడొచ్చు. ప్రేమదేములారా, ఇంకా చూసినట్లయితే 2వ వచనం నుండి నా సహోదరులారా అని యాకోబు ఇక్కడ సంబోధిస్తున్నాడు. ఈ అన్య దేశముల యందు చెదిరి ఉన్నటువంటి తన యూదా క్రైస్తవులను నా సహోదరులారా అని సంబోధిస్తున్నాడు. ఈ మాట ఈ పత్రికలో 19 సార్లు వాడబడింది. ఏమని చెప్తున్నాడు? మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. చూడండి, ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, శోధనలు అనే మాట మనం చూడొచ్చు. గ్రీక్ భాషలో మనం చూసినట్లయితే ఇది శోధన అనే అర్థాన్ని ఇచ్చేటువంటి మాట కాదు, కానీ శ్రమలు అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి మాట వాడబడింది. 12వ వచనంలో కూడా ఇదే మాట శోధన సహించువాడు ధన్యుడు అని ఉంది. అక్కడ కూడా శోధన అర్థం ఏంటంటే శ్రమ. కానీ ఈ శోధన అనేటువంటి అర్థం నిజంగా మనం అదే శోధన అర్థంతో మనం చూసినట్లయితే 13, 14 వచనాల్లో మనం చూడవచ్చు. అక్కడ దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్చబడిన వాడై శోధింపబడును. ఇక్కడ వాడబడినటువంటి ఈ శోధన అనే మాట నిజంగా అది శోధన అనే అర్థం ఇచ్చేటువంటి అర్థంతో వాడబడింది. ఇక్కడ శోధన అనగా పాపము చేయుటకై బలవంతం చేసేది. కానీ ఈ మాట 2వ వచనంలోనూ 12వ వచనంలోనూ వాడబడలేదు. వాస్తవానికి ప్రియమైనదేములారా, ఈ శ్రమ ఈ మాట గురించి ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, శ్రమలు అనే దీని గురించి ఆలోచన చేసినట్లయితే, పాత నిబంధనల గ్రంథంలో ఈ శ్రమను వాళ్ళు శాపంగా చూశారు. యోబుకు శ్రమలు వచ్చినప్పుడు తన భార్య, తన స్నేహితులు వెళ్ళి ఆయనకు ఎదురైనటువంటి శ్రమలను చూసి ఆయన ఏదో పాపం చేశాడు కనుక దేవుడు ఆయనను శపించాడని చెప్పి ఆయనను చాలా నిందిస్తున్నట్టుగా మనం చూడొచ్చు. అనగా పాత నిబంధన గ్రంథంలో ఎవరికైనా శ్రమలు ఎదురైనట్లయితే ఆ శ్రమలను వాళ్ళు శాపంగా చూసేవాళ్ళు. In the Old Testament, the people used to consider trials or sufferings that they are receiving punishment or judgment from God. అలా ఇంకా కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే in the New Testament, the trials are considered for blessing. శ్రమలను ఆశీర్వాదంగా చూశారు. శ్రమలు ఆశీర్వాదంగా చూడబడ్డాయి. ఎలా అని చూసినట్లయితే యేసుక్రీస్తు మనం చూసినట్లయితే తను ఎదుర్కొన్నటువంటి, తను పొందినటువంటి హింసలు, శ్రమలు, నిందలు అన్నీ కూడా మన మీద ఉన్నటువంటి ప్రేమను కనపరచడానికి. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూడొచ్చు. మనం ఇంకనూ పాపులంగా ఉండగానే క్రీస్తు మన కొరకు ఆయన చనిపోయి
తన ప్రేమను కనుపరిచినట్టుగా. అలాగే పౌలు చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే అక్కడ పౌలు శ్రమను, తనకెదురైనటువంటి శ్రమలను తనకు ఒక శక్తిగా, తనకు బలమని చెప్తున్నాడు. సో పౌల్ సీస్ ట్రయల్స్ యాజ్ strength, his strength or power. And Jesus sees his trials as the demonstration of his love for the people. ఇంకా చూసినట్లయితే పేతురు శ్రమల్ని ఒక గొప్ప భాగ్యంగా ఎంచాడు. సో పీటర్ saw trials as a privilege for him. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రికలో చూసినట్లయితే శ్రమలు అనేవి మనల్ని సరిచేసే పరికరంగా చూడొచ్చు. The book of Hebrews, trials are considered as the instrument of discipline. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పత్రికలో, యాకోబు పత్రికలో శ్రమలు అనేవి పరీక్షగా యాకోబు చూస్తున్నాడు. సో జేమ్స్ సీస్ ట్రయల్స్ యాజ్ ద టెస్ట్ ఆఫ్ అవర్ ఫెయిత్. శ్రమలు అనేవి మన అనుదిన జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి శ్రమలు అనేవి అవి మనకు పరీక్షలని మనం చూస్తూ అర్థం చేసుకుంటూ మనం ఈ శ్రమలలో, మనకు ఎదురయ్యేటువంటి ఈ కష్టాలలో, ఈ బాధల్లో, ఈ సమస్యల్లో మనం మిక్కిలి ఆనందించాలి అని చెప్తున్నాడు. It means we need to consider our trials as a great joy. ఎవరైనా శ్రమలు ఎదురైనప్పుడు సంతోషించగలరా? వాళ్ళకి ఎదురయ్యే శ్రమల్ని వారికి అవి ఎంతో సంతోషాన్ని తీసుకొస్తాయని వాళ్ళు అనుకోగలరా? శ్రమలను చూసి, వాళ్ళకి ఎదురయ్యేటువంటి కష్టాలను చూసి ఎవరైనా నవ్వగలరా, సంతోషించగలరా? కెన్ ఎనీవన్ స్మైల్ వెన్ హీ ఈస్ ఫేసింగ్ ట్రయల్స్? నార్మల్లీ ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ పీపుల్ టు డూ దాట్. అది చాలా కష్టం. కానీ ఇక్కడ యాకోబు చెప్తున్నాడు, మీకెదురయ్యే శ్రమలు మీ విశ్వాసానికి పరీక్ష అని ఎంచి మీ శ్రమలలో మీరు మిక్కిలి ఆనందించాలి అని చెప్తున్నాడు. We need to rejoice in our sufferings. It is possible. శ్రమలలో ఆనందించడం అనేది అది సాధ్యం. యాకోబు దాన్ని అనుభవించి అది చెప్తున్నాడు. తాను అనుభవించాడు కనుకనే, తనకెదురైన శ్రమలలో తాను ఆనందించాడు కనుకనే తాను శ్రమల్లో ఉన్న వాళ్ళకి, తన తోటి సహోదరులకు వాళ్ళ శ్రమలలో వాళ్ళు ఆనందించాలి అని చెప్తున్నాడు. ఇంతకీ కారణం ఏంటి? వై షుడ్ వి రిజాయిస్ ఇన్ అవర్ సఫరింగ్స్? ఎందుకు మన శ్రమలలో మనం ఆనందించాలి అని చూసినట్లయితే యాకోబు ఇక్కడ 2 కారణాలు చెప్తున్నాడు. James gives 2 reasons why we should rejoice in our sufferings. Because our trials bring an earthly blessing or an earthly reward. మన శ్రమలు మనకు ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి పెడతాయని ఇక్కడ యాకోబు చెప్తున్నాడు. మొదటగా చూసినట్లయితే 4వ వచనం చూసినట్లయితే, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ప్రేమ దేవులారా, ఎర్త్లీ బ్లెస్సింగ్, ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఏంటి? పరిపూర్ణత, మెచ్యూరిటీ. ఈ పరిపూర్ణతను మనం చూసినట్లయితే, పరిపూర్ణత అనేది ఒక కాయిన్ లాంటిది, ఒక నాణెం లాంటిది. ఈ నాణానికి 2 పక్కలు ఎలాగైతే ఉంటాయో, పరిపూర్ణత అనేటువంటి నాణానికి 2 పక్కలు ఉంటాయి. ఒక పక్కకు చూసినట్లయితే ఓర్పు, ఇంకొక పక్కకు చూసినట్లయితే జ్ఞానం. సో మెచ్యూరిటీ ఈస్ లైక్ ఎ కాయిన్ విచ్ హ్యాస్ 2 sides on it. One side we can see patience and another side knowledge.
ప్రేమదేములారా, ఇక్కడ యాకోబు చెప్తున్నాడు, మనమంతా పరిపూర్ణులం కావడానికి ఓర్పు తన క్రియను కొనసాగింపనీయాలి మన జీవితాల్లో. ప్రేమదేములారా, ఓర్పు అనేది చాలా ముఖ్యమైనది మన జీవితంలో. ఓర్పు అనేది లేకపోతే మనం ఏ పని చేయలేం. ఏ పని సక్రమంగా మనం మొదలుపెట్టిన దాన్ని మనం ముగించలేం. కనుక ఓర్పు అనేది చాలా ముఖ్యం. ఈ ఓర్పు మనకు ఎంత కష్టాన్నైనా, ఎంత బాధనైనా, ఎంత భారాన్నైనా భరించడానికి మనకు శక్తిని కలగజేస్తుంది, ఓపికను కలగజేస్తుంది. ప్రేమదేములారా, అందుకనే ఓర్పు చాలా ముఖ్యమైనది. మన విశ్వాస జీవితంలో ఓర్పు అనేది లేకుండా మనం విశ్వాస జీవితాన్ని సాగించలేం. ఓర్పు చాలా ముఖ్యం. ఇంకా చూసినట్లయితే ఈ ఓర్పు అనేది మనకు ఎలా వస్తుంది అని చూసినట్లయితే అక్కడ ఓర్పు అనేది అది కొంచెం కొంచెం మనం ఒక సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యను మనం తట్టుకోగలిగినప్పుడు మనకు కొంచెం ఓర్పు వస్తుంది. అంతేకాకుండా ఇంకొక సమస్య ఎదురైనప్పుడు మళ్ళీ ఆ సమస్యను తట్టుకున్నప్పుడు ఇంకొంచెం ఓర్పు మనకు వస్తుంది. ఆ విధంగా ఓర్పు అనేది అంచెలంచెలుగా కొద్ది కొద్దిగా మన జీవితంలో అది చాలా ఓర్పును మనకు తెచ్చిపెడుతుంది. ఒక వ్యక్తి అంట దేవునికి ప్రార్థన చేశాడంట, దేవా నాకు ఓపిక అసలే లేదు, ఓర్పు అసలే లేదు, నాకు ఓర్పునివ్వు దేవా. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే తనకు ఒక సమస్యను పెట్టాడంట. అప్పుడు ఆ సమస్యను ఎదుర్కోవడం ఆయన వల్ల కాలేదు. అప్పుడు మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, దేవా నేను ఓర్పుని కదా అడిగాను, నాకేంటి సమస్యను పెట్టావు అని. అప్పుడు అన్నాడంట దేవుడు, నీకు ఎదురయ్యే ఆ సమస్యనే నీకు ఓర్పుని తీసుకొచ్చి పెడుతుంది. నీకు ఓర్పు కావాలంటే నువ్వు ఆ సమస్యను ఎదుర్కోవాలి. ప్రియమైనదేములారా, మన జీవితంలో మనకు ఓర్పు కావాలంటే సమస్యలను మనం ఎదుర్కోవాలి. మన జీవితంలో ఎదురయ్యేటువంటి ఒక్కొక్క సమస్యను మనం ఎదుర్కోవాలి. ఎదుర్కొంటున్నప్పుడే మనకు ఓర్పు మీద ఓర్పు, కొంచెం కొంచెం ఓర్పు మన జీవితంలో అధికమవుతుంది. ఇంకా 5వ వచనంలో చూసినట్లయితే, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను. ప్రేమదేములారా, ఇక్కడ రెండవది పరిపూర్ణతలో రెండవ భాగమైనటువంటి జ్ఞానం. ఈ జ్ఞానం మనకు కావాలని మనం దేవుని అడగాలి. అది మనం విశ్వాసంతో అడగాలి, అవిశ్వాసిలాగా అడగకూడదు. విశ్వాసంతో మనం దేవుణ్ణి జ్ఞానం కోసం అడిగినప్పుడు దేవుడు మనకు జ్ఞానాన్ని ధారాళంగా ఇస్తాడని ఇక్కడ దేవుని లేఖనం సెలవిస్తుంది. సో వీ నీడ్ విజ్డమ్ ఇన్ అవర్ లైఫ్స్ బికాస్ దట్ విజ్డమ్ ఈజ్ డివైన్ విజ్డమ్. ఇట్ హెల్ప్స్ us అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్. దైవిక జ్ఞానం ఇది. ఈ దైవిక జ్ఞానం మన జీవితం, ఈ లోకంలో మనం ఎందుకు జీవిస్తున్నాం, మనం ఏ ఉద్దేశంతో ఈ లోకంలో మనం జీవించాలి అని మనకు ఒక మంచి అవగాహనను కలగచేస్తుంది ఈ దైవిక జ్ఞానం. ఈ దైవిక జ్ఞానం కోసం మనం దేవుణ్ణి అడిగినప్పుడు, విశ్వాసంతో అడిగినప్పుడు దేవుడు ధారాళంగా ఇస్తాడని ఇక్కడ చక్కటి వాగ్దానం ఉంది మనకు. ప్రేమదేములారా, మన జీవితంలో ఎదురయ్యేటువంటి ఎన్నో శ్రమలు, సమస్యలు, విశ్వాసానికి ఎదురయ్యేటువంటి పరీక్షలు, ఇవన్నీ కూడా మనం వాటిని తట్టుకోవాలంటే, వాటిని ఎదుర్కోవాలంటే, వాటిని మనం సరైన రీతిలో మనం పరిష్కరించాలంటే మనకు దైవిక జ్ఞానం ఎంతో అవసరం. దేవుడు మనకు జ్ఞానాన్ని ఎలా ఇస్తాడు? కొంతమంది అనుకోవచ్చు, వెళ్ళి ఒక మూలన కూర్చొని గంట సేపు, 2 గంటలో, లేదంటే రోజంతా ప్రార్థన చేస్తే దేవుడు ఆ విధంగా మన తలని జ్ఞానంతో అలా నింపుతాడని కొంతమంది అనుకోవచ్చు. దేవుడు అలా నింపడు జ్ఞానాన్ని. దేవుని జ్ఞానం మనకు ఎలా వస్తుందంటే దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు. వి గెయిన్ విజ్డమ్ ఫ్రమ్ హిస్ వర్డ్. ఫ్రమ్ గాడ్స్ వర్డ్ వి గెయిన్ విజ్డమ్ when we study it. దేవుని జ్ఞానం
మనకు కావాలంటే దేవుని వాక్యాన్ని మనం పఠించాలి. దాన్ని క్షుణ్ణంగా మనం నేర్చుకున్నప్పుడు దేవుని జ్ఞానం మనకు లభిస్తుంది. యవనస్తులకు జ్ఞానం కావాలా? సామెతల గ్రంథాన్ని చదవాలి. వృద్ధులకు జ్ఞానం కావాలా? ప్రసంగి గ్రంథాన్ని చదవండి. ఇంకా సంఘ కాపరులకు జ్ఞానం కావాలా? పత్రికలు చదవండి. యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం కావాలా మీకు? సువార్తలు చదవండి. ఈ విధంగా మనకు దైవిక జ్ఞానం కావాలంటే దేవుని వాక్యాన్ని మనం క్షుణ్ణంగా మనం చదివినప్పుడు దేవుని జ్ఞానం మనకు దొరుకుతుంది. ఈ దేవుని జ్ఞానం మనకి ఎలా ఉపయోగపడుతుంది అని చూసినట్లయితే ఇక్కడ యాకోబు 9వ వచనం నుండి 11వ వచనం వరకు ఒక చక్కటి ఉదాహరణని తెలియజేస్తున్నాడు. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశయింపవలను. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. ఇక చూసినట్లయితే దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలను అనగా సంతోషింపవలను అనుంది. ధనవంతుడైన వాడు తనకు కలిగినటువంటి దీనదశయందు కూడా అతిశయింపవలను అనగా సంతోషించవలను. సాధారణంగా మనం చూసినట్లయితే ఒక పేదవాడు ధనవంతుడైనప్పుడు సహజంగా తను ఆనందిస్తాడు. ఎందుకంటే తన పేదరికం నుంచి తప్పించుకొని తను ధనవంతుడయ్యాడు కనుక సహజంగా తనలో ఆనందం కలుగుతుంది, సంతోషించగలడు. కానీ ధనవంతుడైన వాడు తను పేదవాడైనప్పుడు, తన ధనాన్నంతా కోల్పోయినప్పుడు, పేదవాడైనప్పుడు కూడా సంతోషించమని ఉంది. వాస్తవానికి ఎవరు సంతోషించలేరు. ధనవంతుడు పేదవాడైనప్పుడు సంతోషించడం చాలా కష్టం. కానీ దేవుని లేఖనం సెలవుస్తుంది సంతోషించమని. తన దీన దశయందు తను పేదవాడైనప్పుడు కూడా సంతోషించమని. అది ఎలా సాధ్యం అంటే అక్కడ చూసినట్లయితే తను ఎందుకు సంతోషించాలి అని చూసినట్లయితే అక్కడ ధనవంతుడు ఒక గడ్డి పువ్వుతో పోల్చబడ్డాడు. ధనవంతుని యొక్క జీవితం గడ్డి పువ్వుతో పోల్చబడింది. ఈ గడ్డి పువ్వు ఉదయం అది చాలా నిగనిగలాడుతుంది, కానీ సాయంత్రం అయినప్పుడు అది వాడిపోతుంది. ధనవంతుని యొక్క జీవితం కూడా అలాగే. తనకు డబ్బులున్నప్పుడు అన్ని రకాలైనటువంటి సుఖభోగాలను అనుభవిస్తాడు, నిగనిగలాడుతుంటాడు. కానీ ఆ డబ్బు తాను వెచ్చిస్తున్నప్పుడు తన వ్యాపారంలో అంతేకాకుండా తన సుఖభోగాల కోసం ఆ డబ్బును ఖర్చు చేస్తుండగా ఆ డబ్బు తరిగిపోతుంది. వాళ్ళ జీవితం గడ్డి పువ్వు వల్లే వాడిపోతుంది. త్వరలోనే డబ్బంతా అయిపోయి అనవసరమైన వ్యాపారాల్లో తన డబ్బంతా వెచ్చించినప్పుడు అందులో తనకు నష్టం ఎదురై ఆ డబ్బంతా కూడా పోతుంది. ఆ విధంగా ధనవంతుని జీవితం గడ్డి పువ్వు వలె అలా వాడిపోతుంది, కనబడకుండా కనుమరుగైపోతుంది. కనుక ధనవంతుడు పేదవాడైనప్పుడు దేవుని స్తుతించమని, అంతేకాకుండా ఇక్కడ అతిశయించమని, సంతోషించమని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఎందుకంటే ధనవంతుడుగా ఉండి తాను నశించిపోకుండా తాను పేదవాడుగానైనా కనీసం తన జీవితాన్ని కాపాడుకోగలిగాడు అని. అనగా తను నాశనము నుండి తను బయటపడ్డాడు. తాను నాశనం నుండి బయటపడ్డందుకు తాను సంతోషించాలి. ధనవంతుడుగా అలాగే ఉంటే తాను అనవసరమైన ఖర్చులు చేసి ఆ విధంగా తన జీవితాన్ని నాశనం చేసుకునేవాడు. కానీ తాను పేదవాడయ్యాడు కనుక కనీసం తన జీవితాన్ని ఆయన కాపాడుకోగలిగాడు. కనుక తాను నాశనం నుండి తన జీవితాన్ని తను కాపాడుకున్నందుకు దాన్ని బట్టి తనకు మిగిలినటువంటి జీవితాన్ని బట్టి తాను సంతోషించాలి అని ఇక్కడ దేవుని లేఖనం సెలవిస్తుంది. సో rich man, when he becomes poor, also should rejoice because he escaped
he escapes from the destruction. So that's why he should rejoice even in his poverty, because at least he got his life. At least the life remained for him. So he should rejoice for it. He escaped from the destruction. ఆ విధంగా పేదవాడైన వాడు ధనవంతుడైనప్పుడు తాను అతిశయించాలి. ధనవంతుడు పేదవాడైనప్పుడు తాను అతిశయించాలి. ధనవంతుడు పేదవాడైనప్పుడు ఎప్పుడు సంతోషించగలడంటే దైవిక జ్ఞానం, దేవుడిచ్చినటువంటి దైవిక జ్ఞానం ఉన్నప్పుడు తాను సంతోషించగలడు. సో హౌ కమ్ దిస్ రిచ్ మ్యాన్ when he becomes poor rejoice? It's because of the divine wisdom that he got from God. Only the divine wisdom can make that person to rejoice. Otherwise, it is not possible for him to rejoice in his poverty. పేదరికంలో సంతోషించడం ఎవరి వల్ల సాధ్యం కాదు. దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మాత్రమే ధనవంతుడు పేదవాడైనప్పుడు సంతోషించగలడు. సో దైవిక జ్ఞానం మన జీవితంలో ఆ విధంగా మనకు ఎదురైనటువంటి శ్రమలలో సంతోషించడానికి మనకు సహాయపడుతుంది. సో we need to rejoice in our trials, in our sufferings, because our trials bring us maturity, earthly blessing. So this maturity includes patience and wisdom. So మనకు ఎదురైనటువంటి శ్రమలలో మనం సంతోషించాలి, ఎందుకంటే మన శ్రమలు మనకు పరిపూర్ణతను తీసుకొచ్చి పెడతాయి. ఈ పరిపూర్ణతలో మనం ఓర్పును, జ్ఞానాన్ని మనం చూడగలుగుతాం. రెండవది మనం చూసినట్లయితే 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. ఇక్కడ చూసినట్లయితే రెండవ ఆశీర్వాదం అదే పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం, హెవెన్లీ బ్లెస్సింగ్. అదేంటంటే జీవ కిరీటం, క్రౌన్ ఆఫ్ లైఫ్. శోధన సహించువాడు అనగా శ్రమలను సహించేవాడు, శ్రమలను ఎదుర్కొని శ్రమల గుండా వెళ్ళిన వాడు ధన్యుడంట, ఆశీర్వదించబడిన వాడంట. ఏ విధంగా అంటే తనకు పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం దొరుకుతుంది కనుక. అంతేకాకుండా ఆల్రెడీ తనకు ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం దొరికింది కనుక. చూసినట్లయితే ఇంకా అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. కొత్త నిబంధనలో 5 రకాలైనటువంటి కిరీటములను మనం చూడొచ్చు. We can see 5 different kinds of crowns in the New Testament. ఒకటి అక్షయ కిరీటం, the incorruptible crown. 1 Corinthians 9:24 and 25. To believers who faithfully run the race. విశ్వాస పరుగును నమ్మకంగా ముగించే వారికి ఈ కిరీటం దొరుకుతుంది. రెండవదిగా చూసినట్లయితే the second one, the crown of rejoicing. 1 Thessalonians 2:19 and 20. Daniel 12 verse 3. To those who faithfully witness to the saving grace of God and leads souls to Jesus. క్రీస్తు యొక్క నమ్మకమైన సాక్షులుగా ఉంటూ రక్షణ లేని వారిని రక్షణలోకి నడిపించే వారికి ఈ ఆనంద కిరీటం దొరుకుతుంది. ఆ మూడవదిగా చూసినట్లయితే the crown of righteousness. 2 Timothy 4:8. To those who love the appearing of Christ. క్రీస్తు రాకడను ప్రేమిస్తూ క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూచే వాళ్ళకి ఈ నీతి కిరీటం దొరుకుతుంది. ఇంకా చూసినట్లయితే ద క్రౌన్ ఆఫ్ గ్లోరీ. 1 Peter 5:1-4. This is the pastor's crown and will be given to the ministers who faithfully feed the flock of God. నమ్మకమైన సంఘ కాపర్లకు ఈ మహిమ కిరీటం లభిస్తుంది. అయితే 5వదిగా చూసినట్లయితే జీవ కిరీటం.
ద ఫిఫ్త్ వన్, ద క్రౌన్ ఆఫ్ లైఫ్. ఇక్కడ మనం చూడొచ్చు ఈ వచనంలో, 12వ వచనంలో. సో వీ కెన్ సీ దట్ హియర్ ఇన్ వర్స్ 12. For those who endure trials, tribulation, and severe suffering, even unto death. Book of Revelation, chapter 2, verses 8 through 11. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8 నుండి 11వ వచనం వరకు మనం చూడొచ్చు. This also known as martyrs crown. క్రీస్తును ప్రేమిస్తూ ఆయన కొరకు శ్రమలను సహించే వారికి, అంతేకాకుండా హతసాక్షులకు ఈ జీవ కిరీటం ఇవ్వబడుతుంది. శ్రమలు సహించేవాడు ధన్యుడు, ఎందుకంటే వాళ్ళు ప్రభువును ప్రేమించే వాళ్ళు కనుక. ప్రభు కొరకు శ్రమలను సహించడానికి వాళ్ళు నిత్యం సిద్ధంగా ఉండేవాళ్ళు. ప్రభు కొరకు శ్రమలను సహించేవాళ్ళు వాళ్ళు కనుక వాళ్ళ కోసం ఇవ్వబడేదే ఈ జీవ కిరీటం. అదే పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం, ద హెవెన్లీ రివార్డ్. ప్రేమదేములారా, why should we rejoice in our sufferings? Because our sufferings will bring an earthly blessing and a heavenly blessing. మన శ్రమలలో మనం ఎందుకు సంతోషించాలి, ఎందుకు ఆనందించాలి? ఎందుకంటే మన శ్రమలు మనకు పరిపూర్ణతను తీసుకొచ్చి పెడతాయి. రెండవది, జీవ కిరీటాన్ని తీసుకొచ్చి పెడతాయి. అనగా ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం, అంతేకాకుండా పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని మనకు తీసుకొచ్చి పెడతాయి. ప్రేమదేములారా, శ్రమల గుండా వెళుతున్నారా? మీ అనుదిన జీవితంలో ఎన్నో శ్రమలను ఎదుర్కొంటున్నారా? ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారా? మీ విశ్వాసానికి ఎన్నో పరీక్షలు ఎదురవుతున్నాయని అనుకుంటున్నారా? ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి అనుకుంటున్నారా మీ ఆత్మీయ జీవితంలో? అయితే వాటిని మీరు మీ విశ్వాసానికి పరీక్షగా మీరు భావించాలి. మీ విశ్వాసానికి కలిగే పరీక్ష అని మీరు భావించి మీ శ్రమలలో మీరు మెక్కిలి ఆనందించాలి. ఆ విధంగా మనం ఎందుకు మన శ్రమలలో ఆనందించాలంటే, మన శ్రమలు మనకు పరిపూర్ణతను తీసుకొచ్చి పెడతాయి. అనగా ఓర్పును, జ్ఞానాన్ని తీసుకొచ్చి పెడతాయి. రెండవదిగా మనకు జీవ కిరీటాన్ని తీసుకొచ్చి పెడతాయి. దేవుడు ఈ సందేశం ద్వారా, ఈ మాటల ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, ఇప్పటి వరకు మా అందరితో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. దేవా, నీ మాటలు విన్న నీ బిడ్డలందరినీ ప్రభువా, వారి శ్రమలలో, వారి కష్టాల్లో, వారి సమస్యలలో, వారికి ఎదురయ్యే ప్రతి ఇబ్బందిలోనూ మిక్కిలి ఆనందించేలా మీరు చేయమని వేడుచున్నాం. ఎందుకంటే వారికి ఎదురయ్యే శ్రమలు వారికి పరిపూర్ణతను, అంతేకాకుండా జీవ కిరీటాన్ని తీసుకొచ్చి పెడతాయి కనుక దేవా, ఈ చక్కటి మాటలతో నీ బిడ్డల్ని, నన్ను ఆశీర్వదించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.